నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, అంబటి రాంబాబు గురించి అందరికీ తెలిసిందే. అయితే స్వయాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి బూతులు తిట్టి కావాలనే ఒక ఆర్గనైజ్డ్గా ఒక చిన్న ఇష్యూ చేశాడు. అది ఎందుకని దాని నేపథ్యం చూస్తే హిందూ మనోభావాలంతా అందరికీ కూడా దెబ్బతీస్తూ తిరుమల లడ్డూల వాడే నెయ్యిని కల్తీ చేశారు కాబట్టి మహాపాపం నిజం అని చెప్పేసి హిందూ భక్తులందరూ కూడా వేసుకున్నటువంటి ఒక బ్యానర్లు అవేవి టీడీపీ వాళ్ళు లేకపోతే కూటమి వాళ్ళు పెట్టినాయి కాదు. టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళలో కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు కాబట్టి అది వేశారు. దానికి గుమ్మడికాయలు దొంగేవారంటే భుజాలు తడుక్కున్నట్టుగా అంబటి రాంబాబు దానికి రియాక్ట్ అయ్యాడు. అక్కడికి వచ్చినందుకు బూతులు అంబటి రాంబాబు తిట్టి ఆ రోజు జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి నిజంగా కాపు టైగర్ అని చెప్పేసి ఏ టైంలో అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఒక మాట, అప్పటి నుంచి ఆయన ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఫీల్ అయిపోతున్నాడు. అదేగాక అది కూడా వైసీపీకి సానుకూలంగా ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్లోకి ఆయన ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నాడు. మొత్తానికి ఆయన మాట్లాడుతున్న మాటల్ని మనం ఎలా తీసుకోవాలంటే ఏం చెప్తారు? మీరు ఒకసారి ఆ చిన్న క్లిప్పింగ్ వేయండి. జగన్మోహన్ రెడ్డి ఫోటో చుట్టూ ఏదో ఉన్నాయి, చుట్టూరా నవరత్నాలు. అప్పుడు మేము నవరత్నాలు ఫెయిల్యూరు, నవరత్నాల వల్ల మీకు ఓట్లు రాలేదు, ఓడిపోయారు, మళ్ళీ నవరత్నాలు పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూరేగా. అంటే అత్యుత్సాహం అనేది మనిషిని ఎట్లా మాట్లాడిస్తుంది, ఏం మాట్లాడుతున్నారో కూడా ఒళ్ళు మర్చిపోతారు. ఇప్పుడు అదే జరిగింది. ఆయన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చారు. వస్తే ఆయన వేసుకున్న షర్ట్ మీద నవరత్నాలు కనిపిస్తున్నాయి. అదేంటండి నవరత్నాలు వేసుకున్నారు, అది ఫెయిల్యూర్ కదా అన్నాడు ఆ యాంకర్. అని అదేంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు మధ్యలో అంటే ఈయన అన్నాడు వెంటనే నవరత్నాలు ఫెయిల్యూరే, నవరత్నాలు ఫెయిల్యూర్ అయితే జగన్మోహన్ రెడ్డి ఇంకా పెద్ద ఫెయిల్యూర్ కదా అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళిందా లేదా? ఇంకా ఏదో ఒక $1 మిలియన్ క్వశ్చన్ అనమాట. అంటే మీరు ఈ మాట అన్నప్పుడు నాకు ఇంకొక పాయింట్ గుర్తొస్తుంది. దువ్వాడ సీను దివ్యల మాదిరి నిజంగా రాబోతున్నటువంటి యొక్క భవిష్యత్తులో నారా లోకేష్ గారు సీఎం అయితే బాగుంటుంది అన్న ఒక మాటకే దువ్వాడ శ్రీనివాస్ గతంలో ఎన్ని అక్రమ సంబంధాలు పెట్టుకున్నా సరే పట్టించుకోలేదు. కానీ ఆ ఒక్క మాటకి పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. సో ఇప్పుడు అంబటి రాంబాబు కూడా సస్పెండ్ చేస్తారనా మీ క్వశ్చన్? సస్పెండ్ చేయరు. ఎందుకు చేయరంటే ఇక్కడ మరి కాపులను ఎత్తుకెత్తుకోవాలని చూశాడు కదా. ఇప్పుడు కాపు ఉద్యమానికి తెర దించింది ముద్రగడని పక్కన పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ కాపు అయిపోయాడు, ఆయన పని అయిపోయింది. ఇంకా ఈయన పని పూర్తిగా ఇప్పుడే అవనివ్వడు. ఇప్పుడు కాపులు తొక్కే అంతే. ఇంకా అందుకని కొంచెం టైం ఉంది ఈయనకి. అయితే ఇక్కడ ఈ 2 పాయింట్స్గా దీన్ని తీసుకోవాలి, 2 విధాలుగా. లేకపోతే ఒకటి, అంబటి చాలా ధైర్యంగా ఈ మాట అనడానికి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి భయపట్టలేదా అంటే అంబటి వేరే ప్లాన్స్లో ఉన్నారా? నన్ను సస్పెండ్ చేసేయని వేరే పార్టీకి వెళ్ళిపోతాను క్షమాపణ చెప్పనుకుంటున్నాడా? ఎందుకంటే విసిగిపోయాడా? ఇప్పుడు ఎలాగా కేసులన్నీ కొలిక్కి వస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇంకా పార్టీకి దిక్కులేదు. ఇప్పుడు ఇవాళ సజ్జల్ని కూడా పక్కకు పెట్టారనే న్యూస్ మనకు వచ్చింది. సజ్జల పని అయిపోయింది ఆల్మోస్ట్. సజ్జల్ని ఊరికే నియోజకవర్గాల పర్యవేక్షణ ఆ బాధ్యతలు మాత్రమే ఆయనకు అప్పచెప్పారని ఒక న్యూస్ వచ్చింది. కాబట్టి ఇంకా పార్టీకి దిక్కుండదు, పార్టీ జెండా ఇంకా అయిపోయినట్టే, పార్టీ పని అయిపోయినట్టే అనుకుని అంటే బయటకు వచ్చాక వాస్తవాలు అర్థమయ్యాక ఒకవేళ అట్లా నిర్ణయం తీసుకుంటున్నాడు ఆయన, లేదు ఇది నోరు జారాడా? ఈ 2 సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే ఎంత నోరు జారినా అంత ధైర్యంగా జారుతాడా? అది అంటే ఎవరు అనరు కదా, ఈవెన్ సజ్జల్ లాంటి వాళ్ళే అనరు. ఈవెన్ విజయసాయిరెడ్డి బయటకు వచ్చి ఇంతవరకు జగన్ ఒక్క మాట అనలేదు. మీరు గమనిస్తే కనుక అయితే అంటే రెడ్లు కదండి అని అనొచ్చు. కానీ ఇక్కడ కాపులకి ఈయన పెద్దపీట వేయాలని చూసినట్టుగా వీళ్ళ కూతుళ్ళని ఈయన పరామర్శకు వెళ్ళాడుగా. కూతుళ్ళకి ఏదో రాజకీయ భవిష్యత్తు ఉన్నట్టు ఒక బిల్డప్ ఇచ్చాడుగా. వాళ్ళు కూడా ఊహల్లో తేలుతున్నారుగా. ఈ సందర్భంలో ఇలా మాట్లాడటం ఏంటి అంబటి రాంబాబు? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అది కూడా ఒక పెద్ద ఛానల్కే ఇచ్చాడు. పోనీ ఏదో అల్లటప్ప యూట్యూబర్స్ కూడా కాదు. అంటే యూట్యూబర్స్ అల్లటప్ప కాదు నేను అన్నది, అంటే చిన్న ఛానల్కి ఇవ్వలేదని. అందుకని ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే అసలు అంబటి రాంబాబు వ్యూహం ఏంటి, ఇది చాలా ముఖ్యం. ఇంకొకటి అంబటి రాంబాబుని అడిగాడు ఆయన ఆ యాంకరు, మీరేంటి డ్యాన్సులు బాగా చేస్తున్నారు,
సినిమాల్లోకి వెళ్తారా అని. అంటే వెళ్తే తప్పే ఉంది, నేను బాగానే చేస్తున్నాను కదా, సాధారణంగా డాక్టర్స్ అవ్వాలని యాక్టర్స్ అయ్యామంటారు, నేను పొలిటీషియన్ అయ్యాక యాక్టర్ని అయితే తప్పేంటి, అది కూడా ఒక మంచి మాట అన్నాడు. నా వయసుకు తగ్గ క్యారెక్టర్స్ వస్తే చేస్తా అన్నాడు. ఆ పదం బాగుంది. తర్వాత మీరు మొత్తం అసలు ఆయన ఇంటర్వ్యూ మొత్తం చూసుకుంటే అంబటి రాంబాబుది చాలా కమెంట్స్ చేశాడు అందులో. అయితే అక్కడే ఆయన మాట్లాడుతూ వాస్తవానికి నా ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళు కావచ్చు, అక్కడికి వచ్చిన పోలీసు వాళ్ళల్లో కూడా కమ్మవారే ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు ఫస్ట్ నిరసన తెలిపింది, క్షమాపణ చెప్పాలని కోరింది గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు. ఆవిడతో పాటు వచ్చిన వారంతా కూడా మహిళలు మాత్రమే. కానీ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే, కమ్మవారు మా ఇంటికి వచ్చి నన్ను రెచ్చగొట్టారని చెప్పి మాట్లాడుతున్నారు. అదేవిధంగా వచ్చిన వాళ్ళలో ఇద్దరు కమ్మ పోలీసులు ఉన్నారు. రాత్రి అర్ధరాత్రి పూట కూడా నన్ను నా 2 కాళ్ళు చీల్చినటువంటి ఒక పోలీసులు ఇద్దరు కమ్మవారే అంటున్నారు. ఎందుకు కులాల ప్రస్తావన తీసుకొస్తున్నాడు అంటే, కులాల వల్లే ఇప్పటిదాకా లేనిటువంటి ఒక క్రేజ్ అంబటి రాంబాబుకి ఇప్పుడు వచ్చిందనేనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఏంటి కాపు టైగర్ అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఈ 40 ఏళ్ళ కెరియర్ గుర్తింపు ఇప్పుడు వచ్చింది కదా. అంటే ఒక మహిళని మీరు బూతులు తిడితే చనిపోయిన మహిళని ఒక గుర్తింపు వచ్చిందంటే సిగ్గుతో చచ్చిపోవాలి. ఎవరు? అంబటి రాంబాబు చచ్చిపోవాలి, జగన్మోహన్ రెడ్డి చచ్చిపోవాలి. అంటే సిగ్గులేని జన్మలంటే ఇవే. దీన్ని ఆయన మెచ్చుకుంటాడా జగన్మోహన్ రెడ్డి? అలా తిట్టినందుకు, అరెస్ట్ అయినందుకు అంటే కాపుల టైగర్ అంటాడా? అంటే కాపులందరూ బూతులు తిట్టేవారన్నా వీళ్ళు చెప్పే అది వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కాపులు తిట్టేవాళ్ళనే ఒక అర్థం వచ్చేలాగానే ఉంది అది. కానీ ఏ కాపుకి పని పాటు లేదా? ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడతారా? కాదు కదా. మళ్ళీ కమ్మ వాళ్ళని తీసుకొచ్చాడు. నా ఇంటికి దాడి చేయడానికి వచ్చిన కమ్మ వాళ్ళంటే గల్లా మాధవ్ కమ్మావిడ, మరి ఆయనే చెప్పాలి. ఒక బీసీ మహిళ, పైగా ఈవిడికి అంత స్టేచర్ లేదు. నీకు 40 ఏళ్ల క్రితం స్టేచర్ లేదు. 40 ఏళ్ల క్రితం ఏంటండి? నిన్న కాపు టైగర్ అనే వరకు అంబటి రాంబాబు స్టేచర్ ఏంటి? అసలు ఆ కాపు టైగర్ ఎప్పుడు కాదు, అనిపించుకున్నాడు? దట్స్ వాట్. పోనీ అనుకుందాం, ఆ పదం వాడే వరకు నువ్వేంటి ఓ జోకర్వే కదా. నేను అందరూ జోకర్ లాగానే చూసారు, ఈవెన్ ఇన్క్లూజివ్ ఆఫ్ మీ వైసీపీ. మీరు ఒక ఆటలో అట్టిపండో లేకపోతే కూరలో కరివేపాకో, మీరు అదేదో ఆ మాట అనేసి మీరు పొంగిపోకండి, ఓ ఎగరకండి గాల్లో. మీరు బూతులు తిడితే ఇలాంటి ఒక టైటిల్ ఇస్తే మీరు సిగ్గుతో చచ్చిపోండి నన్ను అడిగితే. అంతకుమించి నేనేం చెప్పను. కాబట్టి ఇవాళ కమ్మ వాళ్ళని తీసుకొచ్చి, ఇద్దరు కమ్మ పోలీసులు ఉన్నారు, లేకపోతే మా ఇంటి మీదకి దాడికి వచ్చిన వాళ్ళు కమ్మ వాళ్ళు 7:30 గంటలు ఎందుకున్నారు, ఈ పనికి మాలిన ప్రశ్నలు వేస్తాడేంటి? అది కాక ఇంకో మాట ఏం మాట్లాడుతున్నారంటే, గతంలో వంగవీటి మోహన్ రంగ గారిని చంపే ముందు పోలీసు వాళ్ళు వచ్చి తనిఖీలు చేశారు శిబిరంలో. అక్కడ ఎటువంటి ఆయుధాలు ఏమైనా ఉన్నాయా, మారణాయుధాలు ఉన్నాయా, అటాక్ చేస్తే తిరిగి అటాక్ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కరెక్ట్ చంపే కొద్దిసేపటి ముందు వెళ్ళారు. సేమ్ అదే విధంగా అప్పుడు కూడా పోలీసులు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి దాడులు చేయించి రంగగారిని చంపేశారని మాట్లాడుతున్నారు. సేమ్ అదే విధంగా పోలీసులు మా ఇంటి దగ్గరకు వచ్చి నన్ను చంపడానికే వచ్చారని చెప్పి మాట్లాడుతూ, నన్ను చంపితే అరగంటలో వెళ్ళిపోయేవాళ్ళు, కానీ 7 గంటల దాకా ఆగారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా పోలీసులు భద్రత ఆ రోజు కల్పించలేదా? నిజంగా పోలీసులు లేకపోయి ఉంటే అంబటి రాంబాబు పరిస్థితి ఏమైంది ఉండేదంటే ఏం చెప్తారు? 2 నిమిషాల్లో అయిపోయి ఉండేది. ఇక్కడ 2 అంశాలండి. ఒకటి, నువ్వు అసలు ఆ వంగవీటి రంగాతో పోల్చుకోవడం ఏంటి? ఇక్కడ నీ స్టేచర్ ఏంటని నేను అడుగుతున్నా. వంగవీటి రంగా గారి స్టేచర్ ఏంటి, నీ స్టేచర్ ఏంటి? ఇందాక గల్లా మాధవి స్టేచర్ ఏంటని అడిగాడు కదా ఆయన. మరి ఈయన స్టేచర్ ఏంటండి? ఆయనతో పోల్చుకోవటం ఏంటి? ఇప్పుడు ఆయన చావు గురించి ఈయన ప్రస్తావించటం ఏంటి? అంటే ఇక్కడ మళ్ళా కుల చిచ్చు రగల్చాలి ఒకటి. రెండోది, నన్ను చంపడానికి వచ్చారని ఎక్స్పోజ్ చేయాలి. అక్కడ ఏమీ లేకపోయినా ఇలా అని అనుకుంటున్నాడు. మీరు అన్నట్టుగా ఒక సెకండ్ పట్టదు పోలీసులు తలుచుకుంటే. ఇప్పుడు ఈయన చంపడం అనేది ఎవరికి కావాలండి? ఈయన ప్రాణాలు ఎవరికి కావాలి? ఇక్కడ ప్రాణాలు తీయమని ఎవడు రాలేదు, ఆయన క్షమాపణ చెప్పమని అడిగారు, కానీ ఇంతవరకు చెప్పలా. ఇంకో బాధాకరమైన అంశం ఏంటంటే, ఇప్పుడు ఆ ఛానల్లో ఇంటర్వ్యూ చేసిన ఆయన కూడా ఫస్ట్ ఏం క్వశ్చన్ వేయాలి? ఏంటండి మీరు బూతులు ఎందుకు తిట్టారండి, క్షమాపణ చెప్పాలి కదా, మహిళల్ని తిడతారా మీరు అని అడిగే సంస్కారం ఆయనకు ఉండద్దు? అసలు అడగలేదుగా, ప్రస్తావనే తేలేదుగా. ఈయన హీరో చేయడానికి ప్రయత్నించాడు. ఇంకెందుకు ఆ ఇంటర్వ్యూ? అది చాలా అన్యాయం. అది
మీరు ఏమైనా కొట్లాడుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, కానీ మహిళల్ని మీరు అసలు కించపరిస్తే, ఒక ఛానల్ నోరు మూసుకుని ఉంది అంటే మీరు నెంబర్ 1 ఛానల్, నెంబర్ 2 ఛానల్ చెప్పుకోకండి. హూఎవర్ ఇట్ ఈస్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్, అవసరం కూడా లేదు నాకు. నేను అడుగుతున్నది అది. అవును. కాబట్టి ఇవాళ అంబటి రాంబాబు అనే వ్యక్తి తను చాలా ఎక్కువ ఊహించుకున్నాడు, ఎక్కువగా అనుకుంటున్నాడు. నేనేదో చాలా గొప్పవాడిని అనుకుంటున్నాడు. ఐఎమ్ సారీ మిస్టర్ అంబటి రాంబాబు, మీరు ఇందులో ఏ కేటగిరీకి రారు. ఒక మహిళని, చనిపోయిన మహిళని తిట్టాక మీ స్టేచర్ ఏంటో మీరు ఆలోచించుకోండి. మీరు ఎక్కడున్నారు, మీరెంత పంకిలంలో ఉన్నారు, కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతకంటే నేను ఒక పదం వాడను, మీకు అర్థమై ఉండాలి పంకిలంలో ఏముంటుందో. సో చూద్దామని ఖచ్చితంగా ఆ వ్యక్తులు మహిళల్ని దూషించే వాళ్ళే. ఆ పార్టీ కూడా అమరావతి మహిళలు వేశ్యలతో సమానం అని చెప్పి అన్నవాళ్ళే. అదేవిధంగా ఆ పార్టీ అధినేత తల్లి ఒక స్త్రీ అయి ఉన్నా సరే ఆమెను ఎలా చూస్తున్నాడు, చెల్లి ఒక స్త్రీ అయి ఉండి కూడా వేరే వాళ్ళతో ముడిపెట్టి మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇంకా ఆ పార్టీకి కూడా నిజంగా సంస్కారం ఉందా లేదా అని అంటే తెలియని పరిస్థితే. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.